हाय, मैं वेस्ट बंगाल से हूँ। मेरा नाम हिमाद्री मंडल है और इधर आके मुझे बहुत अच्छा लग रहा है। रोटी फेस्टिवल कैसा? बहुत अच्छा है, नया देखा है कुछ। अरेंजमेंट्स कैसे? ठीक है। कुछ रोटी लिए? नहीं मुझे पता नहीं है ना ऐसा कुछ, तो इसलिए थैंक यू। ओके, हेलो एवरीवन। मैं फ़र्स्ट टाइम झारखंड से आई हूँ। मेरा नाम अमृता है। मैंने जब से जाना कि हाँ एक रोटी मेला करके कोई फंक्शन होता है, तो आई वॉज़ वेरी एक्साइटेड कि हाँ मुझे वहाँ जाना है, देखना है क्या होता है क्या नहीं होता है। पीपल से कि ये यूनिटी का है, पीपल हु कम यार उनका विश ट्रू हो जाता है। तो मैं भी अपनी कुछ विशेज़ लेके यहाँ आई हूँ और मैं चाहती हूँ कि लेट्स सी क्या होता है रोटी मेला में। दिस इज़ माई फर्स्ट टाइम। होप मेरे विश पूरे हो, नेक्स्ट टाइम अगेन आई विल कम। थैंक यू। ఓకే, ఫస్ట్ నా పేరు హరిణి. ఇక్కడ బీడిఎస్ చేస్తున్నాను నారాయణ కాలేజ్లో. అండ్ అందరు ఇక్కడ చాలా మంచిగా చెప్తారు ఈ ఫెస్టివల్ గురించి. 5 days జరుగుతుంది కదా. ఇక్కడ రొట్టెలు అందుకుంటే అంత మంచిగా, మనసులో మంచి కోరుకొని అందుకుంటే అంత మంచిగా జరుగుతుంది అనుకుంటారు. సో చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి వచ్చాను నేను ఇక్కడికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. లైక్ ఇలా నెల్లూరు పెద్ద సిటీ కాకపోయినా అంతా బాగుంది. అండ్ రావచ్చు అందరు ఇక్కడికి. నేను స్టడీ గురించి పట్టుకున్నాను రొట్టె, అండ్ ఆల్సో ఫ్యామిలీ బాగుండాలి అని పట్టుకున్నాను. ఐ హోప్ ఆల్ షుడ్ వర్క్ గుడ్. అండ్ చాలామంది వస్తున్నారు. నేను ఫస్ట్ డే కూడా వచ్చాను, వాళ్ళ 5th day నా ఫ్రెండ్స్ కోసం వచ్చాను. సో చాలామంది వస్తున్నారు, అందరు సెంటిమెంటల్గా బాగా చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫైన్. నా పేరు అక్కన్ష. నేను చెన్నైలో ఉంటున్నాను. చెన్నై నుంచి పోయిన సంవత్సరం వచ్చాము. కోరిక తీరింది, పండగకి వచ్చాము. బాగుంది, బోల్ జనాలు వచ్చారు. లాస్ట్ టైం ఆరోగ్య, చదువు, ఇల్లు, బోల్ అన్నీ పట్టాము. ఫెసిలిటీస్ అన్నీ బాగుంది. నా పేరు కోలా కొండయ్య. మాది ఆత్మకూరు మండలం, నువ్వురపొడ గ్రామము. ప్రస్తుతం నెల్లూరులో 25 సంవత్సరాల నుంచి స్థిరపడి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాము. నేను హై స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మరి బారా సాహెబ్ దర్గా రొట్టెల పండుగకు గత 25 సంవత్సరాల నుంచి మేము వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నాము. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా అందరూ కూడా వచ్చి చక్కగా పండగను ఆనంద ఉత్సాహంతో జరుపుకుంటూ పోతుంటారు. మరి ఇక్కడ ప్రత్యేకత, అనుకున్నటువంటి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఆ విధంగా కూడా మా జీవితాల్లో కొన్ని నెరవేరాయి కాబట్టి మేము ఈ బారా సాహెబ్ దర్గాకి గత 25 సంవత్సరాల నుంచి వస్తూ పోతూ ఉన్నాము. మరి ఇక్కడ అన్ని రకాలైనటువంటి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా దేశాల నుంచి, విదేశాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి జనసందోహం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా వస్తూ ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ దర్గా ప్రాంగణము చాలా చక్కగా విద్యుత్ అలంకరణ చేస్తూ మరి జనాలకి మంచి సౌకర్యాలు కల్పిస్తూ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే చాలా చక్కటటువంటి అవకాశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రజలకి ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా, ఎవరి వల్ల దోపిడీలు జరగకుండా, ఎలాంటి నష్టాలు జరగకుండా మంచి సహాయక చర్యలు చేపట్టి ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీసర్ రస్తోగి గారు చాలా చక్కగా తన కార్యనిర్వహణలో చేస్తూ ఉన్నారు. మరి ఇది అందరికీ కూడా చేసుకోదగినటువంటి పండగ కాబట్టి అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. మేము కూడా అలాగే జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి నేటి హాజరై మరి రొట్టెల కోసము ప్రయత్నిస్తూ ఉన్నాము. నా పేరు లక్ష్మీ గీత. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండి, ఆఫీస్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నెల్లూరు. ఇక్కడ మేము 25 years నుంచి వస్తున్నాము. 25 years నుంచి ఎవరికి ఏదైనా అడిగితే మేము రొట్టి కూడా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళని. మా పిల్లలు ఇద్దరు కూడా చదువు విషయంలో బాగా ఇంప్రూవ్ అయ్యారు. చెన్నై ఐఐటీలో ఇద్దరు చదువుతున్నారు. మేము రొట్టి పట్టుకెళ్ళి ఇస్తేనే అప్పుడు పిల్లలకు కూడా మంచి సీట్లు కానీ దేవుడు ఇచ్చాడు. చెన్నై ఐఐటీలో ఇద్దరికి, ఒకే బ్రాంచ్లో ఇద్దరికి సీట్లు వచ్చాయంటే నిజంగా అది దేవుడు మహిమ ప్లస్ రొట్టి కూడా అనుకుంటున్నాము. డిపార్ట్మెంట్ ఇక్కడే కాబట్టి పోలీస్ ఆఫీసు మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. ఆరోగ్య రొట్టి కూడా పట్టుకెళ్ళి ఇచ్చున్నాము. మా ఆడబిడ్డకి అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోతే చాలా ప్రాబ్లంగా ఉండింది. అమ్మాయి కూడా చాలా రికవర్ అయింది. జాబ్ విషయంలో కూడా మాకే చాలా హెల్ప్ చేశాడు దేవుడు. రొట్టి విషయంలో మేము చాలా నమ్ముతాం రొట్టిని, ఎందుకంటే
బారాషాది దర్బార్లో రొట్టె పట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, నమ్ముతాం అన్నమాట. బాగా ఆరోగ్య విషయంలో జరిగింది, ఉద్యోగ విషయంలో వచ్చింది, సంతాన విషయంలో మాకు పాప బాబు కావాలనుకుంటే ఫస్ట్ బాబు కావాలని రొట్టె పట్టుకుంటే బాబు వచ్చినాడు, పాప కావాలని అనుకుంటే పాపని ఇచ్చినాడు దేవుడు. అందువల్ల దేవుడు చాలా అద్భుతం చేస్తాడు. రొట్టెలో మహత్యం ఉంది అని కూడా మేము నమ్ముతున్నాము. మేము మామూలుగా యాక్చువల్గా క్రిస్టియను, కానీ కులమత భేదాలకు అతీతంగా అందరూ వస్తుంటారు కాబట్టి మేము కూడా వస్తుంటాము. బారాషాది దర్బార్ని చాలా ఇంప్రూవ్ చేశారు మా ఎస్పీ గారు. మేము చెప్పాలంటే మా ఎస్పీ గారు వచ్చాక చాలా మంచిగా ఇంప్రూవ్ చేశారు. ఆఫీసర్స్, డిఎస్పీలు కానీ, సిఏలు కానీ, మా కానిస్టేబుల్స్ కానీ, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రాత్రి పగులు ఇక్కడ కష్టపడుతున్నారు. త్రీ డేస్ నుంచి 4 డేస్ నుంచి జరుగుతూ ఉంది. ఇది చాలా కష్టపడి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు ఇక్కడ. అది వరకు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా గర్వపడుతున్నాను కూడా. ఈ డిపార్ట్మెంట్లో ఉండడం నేను గర్వపడుతున్నాను. ఈ రొట్టెల పండుగ సందర్భంగా చాలా సంతోషంగా ఎంజాయ్ చేయాల్సిన పండుగ ఇది. ప్రతి ఒక్కరు వస్తారు, ఊరు నుంచి లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళల్లో కూడా మేము ఒకరిని. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం. మా పిల్లలిద్దరు చెన్నైలో ఉన్నారు కాబట్టి మేమిద్దరమే వస్తున్నాము. చాలా హ్యాపీగా ఉద్యోగ రొట్టె కోసం వచ్చున్నాం. ఇప్పుడు ఉద్యోగ రొట్టె తీసుకోవాలని, మీ ఇద్దరు ఎంప్లాయీస్ కాదు, మా పిల్లలు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అవ్వాలని. పాప ఫారెన్ వెళ్ళాలనుకుంటుంది, ఫారెన్ రొట్టె కూడా తీసుకోవాలనుకుంటున్నాం. మా పిల్లలు అయితే ఇదేంది మమ్మీ అన్నారు. పర్వాలేదు నాన్న, వెళ్ళేసి వస్తాం, ఏముంది, సరదాగా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. ఈ రొట్టెలు పండుగ మాత్రం చాలా వెరీ వెల్, చాలా అప్రిషియేట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా సూపర్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు వస్తారు, రాత్రి పగులు ఎంజాయ్ చేస్తారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడ జనాలు. అందువల్ల మేము నమ్ముతున్నాము చాలా బాగుంటుంది. మా స్టాఫ్ కూడా చాలామంది వచ్చిపోయారు. మా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే సేవ చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే పండుగ కాబట్టి ఈ పండుగని మేము చాలా సంతోషంగా పాలు పంచుకుంటున్నాము. ఈ టీవీ ఇంటర్వ్యూ మీరు అడుగుతున్నందుకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంటుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు నుండి వచ్చాము. మేము 15 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. మాకు అన్ని కోరికలు తీరిన తర్వాతే మేము వస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా మా పాపకి 10th 10కి 10 వచ్చాయని ఇంకా ఎక్స్ట్రానే వదిలాము. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. బాగా ఇక్కడ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి సార్, మాకు నచ్చింది. నా పేరు నెల్లూరు భారతి అండి. మాది నెల్లూరేను. నేను దగ్గర 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు నమ్మకం మీద జరుగుద్దండి. ఏదైనా కానీ నాకు అన్నీ జరిగాయి, అలాగే వస్తున్నాను ప్రతి సంవత్సరము. కానీ ఈ సంవత్సరం బాగుంది. మున్సిపాలిటీ సేవలు కానీ, ఇంకా పోలీస్ సేవలు కానీ, ఇంకా అన్ని విధాలా బాగుంది. ఎక్కడికెక్కడ క్లీన్గా నీట్గా పెడుతున్నారు. అక్కడ బాగుంది, పరిశుభ్రంగా అంతా.